గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజు, శిరీష్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు శంకర్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రానికి ఆ పాత్రకు రామ్ చరణ్ను ఎంపిక చేసుకోవడానికి ఉండేటువంటి కారణాలను ఆయన వివరించారు. శంకర్ చెప్పినటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. RRR రిలీజ్కి ముందే ఈ సినిమా చేయాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నారు. అందులో రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు కూడా భావించారు. నాకు కూడా అదే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది అని చెప్పారు. నా కథలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది కాబట్టి ఓ పెద్ద హీరో అయితే బాగుంటుంది అనుకుని రామ్ చరణ్ని చూస్తే లోపల ఏదో శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుందన్నారు. టైం, సందర్భం వచ్చినప్పుడు ఆ శక్తి విస్ఫోటనం చెందుతుందా అన్నట్టుంటుంది. డీప్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల గొప్ప ఆర్టిస్ట్ రామ్ చరణ్. మంచి స్క్రీన్ ప్రజెంటేషన్ ఉన్న రామ్ చరణ్ ఎలాంటి సీన్ అయినా అద్భుతంగా, అందంగా హ్యాండిల్ చేస్తారు. అందుకే గేమ్ చేంజర్కు రామ్ చరణ్ను ఎంపిక చేసుకున్నామన్నారు. కాగా గేమ్ చేంజర్ చిత్రంలో అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే IAS అధికారిగా రామ్ చరణ్ కనిపిస్తున్నారు. టీజర్లో రకరకాల గెటప్స్, డిఫరెంట్ లుక్స్తో ఉన్న రామ్ చరణ్ను చూపించారు. రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై యాక్షన్ సన్నివేశాలతో సినిమా అద్భుతంగా రాబోతోంది అనుకుంటా. రామ్ చరణ్తో పాటు గేమ్ చేంజర్లో కియారా అద్వానీ, SJ సూర్య, సముద్రఖని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ ఇతర తారాగణంగా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి తమన్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రంలో పాటలు జరగండి, రామచ్చ, జానా హైరాన్ పాటలు ఇప్పటికే బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. సో మొత్తానికి ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సో వ్యూవర్స్, ఈ చిత్రం ఎలా ఉండబోతోంది, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించగలుగుతుందా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.